హలో అండి, వెల్కమ్ టు శ్రావిరాస్ హోమ్ ఫుడ్. ఇవాళ మనం చిటికలో చెకోడీలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది 15 మినిట్స్లో ఈ రెసిపీ మీకు తయారైపోతుందండి. టీ టైమ్ స్నాక్కి పర్ఫెక్ట్ రెసిపీ. సో దానికి ముందుగా స్టవ్ పైన ఒక బాణల్ని పెట్టి దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోయండి. దీంట్లో ఇప్పుడు 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, కొంచెం ఇంగువ, కొంచెం సాఫ్రాన్ కలర్, కొంచెం పసుపు, వీటన్నింటినీ వేసి ఒకసారి కలిపి మరగనివ్వండి. ఇలా మరుగుతున్నప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసాం కదా, ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం పిండిని తీసుకొని కలపండి. సో మొత్తం కలిపి మూత పెట్టి 1-2 నిమిషాలు ఉండనివ్వండి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం పిండిని చుట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసి మనం ముద్దలాగా కలుపుకుందాం. ఇలా కలుపుతూ ఉండండి వేడిగా ఉన్నప్పుడే. అప్పుడే మనకి చెకోడీలు చేసినప్పుడు మధ్యలో విరిగిపోకుండా వస్తాయి. చూడండి, ఇలా సాఫ్ట్ డో తయారు చేసుకోవాలి మనం. ఇలా తయారు చేసుకున్న దాంట్లో నుంచి కొంచెం పిండిని తీసి మనం రోల్ చేస్తూ ఇలా స్టిక్ లాగా చేసుకోవాలి. మనం ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా చేసుకోవచ్చు, మందంగా కావాలనుకుంటే మందంగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నాక ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫింగర్ మధ్యలోకి తీసుకొని క్లోజ్ చేసి ఇలా చెకోడీలాగా చుట్టుకోండి. అంతే అండి, ఇవన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. ఇది మీకు కొంచెం కష్టంగా అనిపిస్తే మనకి అప్పలు చేసుకునేది ఉంటుంది కదండి, కారసుట్లు చేసేది, దాంట్లోంచి వత్తుకొని ఇలా ఫింగర్ మధ్యలో పెట్టుకొని కూడా చుట్టుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు అండి. మీకు 15 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది. ఇంకొక మెథడ్ ఏంటంటే, కొన్ని పుట్నాలని తీసుకొని ఇందాక మనం స్టిక్ లాగా చేసుకున్నాం కదా, అలా రోల్ చేసుకునేటప్పుడే ఈ పుట్నాలని కూడా వేసి రోల్ చేసుకొని ఫింగర్ మధ్యలో పెట్టి ఇలా చుట్టుకొని వదిలిపెట్టేయచ్చు. సో ఇది కూడా 1 టైప్ ఆఫ్ చెకోడీ అండి. ఇప్పుడు వీటిని వేడివేడిగా ఉన్నటువంటి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో వేయగానే కదపకుండా కొంచెం సేపటికి కదపండి. ఇవి కాలాక పైకి తేలుతాయి. ఇలా పైకి తేలినప్పుడు తీసుకొని ఒక పేపర్ టవల్ మీద పెట్టి ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసేయండి. అంతే అండి, మనకి చిటికలో చెకోడీలు చిటికలో తయారైపోతాయి. మీరు కూడా నా రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.